నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. అక్టోబర్ 4, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము ఈ ద్వాదశ రాశుల మీద మిశ్రమ ఫలితాల, శుభ ఫలితాల, ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి అనే అంశంలో కనుక మనం ముందు చూసినట్టయితే మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది అంటే కనుక ఆర్థికంగా లాభాలు కనబడుతున్నాయి. మాటలతో ఇతరులని ఆకట్టుకోవడంతో పాటు వ్యాపారంలో లాభదాయకమైన ఒప్పందాలు చేయడము, ఉద్యోగంలో గుర్తింపు, కుటుంబంలో సంతోషము కలుగుతుంది. ఈరోజు మీకు చెప్పదగిన పరిహారము ఆంజనేయ స్వామి వారి ఆలయం కానీ, లేదా అంటే నరసింహస్వామి వారి ఆలయం కానీ దర్శనం చేసుకుని అక్కడ మీ యథాశక్తి మీ పేరు మీద కనుక పూజ చేయించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి మీ రాశి స్థానంలోనే శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. శక్తి, ఉత్సాహం పెరుగుతుంది. వ్యాపారంలో కొత్త ప్రాజెక్ట్స్ను తీసుకునే అవకాశం కనబడుతోంది. ఉద్యోగంలో ఉన్న వారికి సపోర్టుతో పాటు ఒక కీలకమైన పోస్టు మీకు ఆఫర్ చేయడం జరుగుతుంది. కుటుంబంలో ఆనందంగా ఉంటుంది. శుభకార్యాలకు సంబంధించిన చర్చలు జరిగేందుకు అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము అమ్మవారిని ఆరాధన చేసుకుని క్షేత్ర దర్శనం చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ఖర్చులు పెరగడంతో పాటు ఖర్చులకు సంబంధించిన ఆదాయం కూడా పెరిగేందుకు అవకాశాలు కనబడుతుంది. అనగా ఆకస్మిక ధనప్రాప్తి, ధనాదాయ మార్గాలు పెరగడము, ధనము ఇబ్బడిముబ్బడిగా రావడము, ఇలాంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఎలా వస్తుంది అంటే కనుక మనకి స్థిరచరాస్తులు వచ్చేందుకు దాయాదుల దగ్గర నుంచి కానీ, కోర్టులో గతంలో వేసిన భూమికి సంబంధించి కానీ, ధనానికి సంబంధించిన కానీ కేసులు మీ పరంగా తీర్పు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. అయితే ఆరోగ్యపరంగా చూసుకుంటే మాత్రం చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారంలో జాగ్రత్తలు అవసరము. ఏదైనా పెట్టుబడులు పెట్టాలి అంటే కనుక తెలిసిన వాళ్ళ ద్వారానే పెట్టుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ కానీ, లేదా అంటే స్థానచలనాలు కానీ కొంచెం ఆలస్యం అయ్యేటట్టుగా కనబడుతోంది. కుటుంబంలో అసహనము, కొంత గందరగోళ పరిస్థితి గోచరిస్తోంది. అన్ని రకాలుగా బాలేదు కానీ ధనపరంగా వీళ్ళకి చాలా చక్కగా ఉంటుంది. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు విష్ణుమూర్తి ఆలయంలో తులసి దళాలతో మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు అత్యంత లాభదాయకమైన రోజు. కొత్త స్నేహితులు ఏర్పడతారు. వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో పై అధికారుల యొక్క ప్రశంసతో మీరు కీలకమైన స్థానాన్ని పొందేందుకు అవకాశం కనబడుతోంది. విద్యార్థులు శుభవార్తలు వింటారు. మీకు చెప్పదగిన పరిహారము చంద్రుణ్ణి పూజించండి. చంద్రుడితో పాటు అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని కూడా పూజించినట్టయితే ధనపరమైన ఇబ్బందులు ఏవైనా ఉన్నా, ఆటంకాలు ఉన్నా, అడ్డంకులు ఉన్నా తొలగిపోయే అవకాశం కనబడుతోంది. పాలను నివేదన చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి కర్మస్థానంలో శుభ ఫలితాలు ఏర్పడుతున్నాయి. పదవిలో ఉన్న వారికి గౌరవ ప్రతిష్టలు కలగడంతో పాటు కొత్త పదవులను అలంకరించే అవకాశం కనబడుతోంది. ఇది రాజకీయంలో కావచ్చు, మీరున్న ఉద్యోగంలో కావచ్చు, ఏదో ఒక అంశంలో మీకు మంచి పదవులు వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు లాభిస్తాయి. ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్స్తో పాటు కీలకమైన ఒక శుభవార్త మిమ్మల్ని ఆనందపరిచేటట్టుగా ఉంటుంది. కుటుంబంలో పెద్దల మద్దతు సమయానికి అందుబాటులోకి వస్తాయి. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు సూర్యారాధన చేయడంతో పాటు సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనడము, క్షేత్ర దర్శనము, ప్రయాణాలు లాభాన్ని తెచ్చిపెడతాయి. విద్యార్థులకు పై చదువులకు విదేశాలు వెళ్ళడం కానీ, లేదా ఎక్కడైనా వేరే స్థానంలో చదవడం కానీ జరిగే సూచనలు కనబడుతున్నాయి. వ్యాపారంలో విదేశీ సంబంధాలు మీకు మంచి అనుకూలతను ఇస్తాయి. కుటుంబంలో సంతోషం ఉంటుంది. శుభకార్యానికి నిమిత్తమై మీరు ఏదైనా ప్రయత్నాలు చేయడం కానీ అలాంటివేవో శుభ సూచనలు కనిపిస్తున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు అమ్మవారి యొక్క దుర్గా సప్తశతి పారాయణ ఒక్కసారి చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి ఆర్థికంగా ఒత్తిడులు ఉండడము, మానసిక అశాంతి, ఇబ్బంది కలగడము, ఇటు ఉద్యోగంలోనూ మీరు ఏ రంగంలో ఉన్నా సరే కొంత గందరగోళ పరిస్థితి, అనిశ్చితి, డిస్టర్బెన్స్గా ఉండడము, కుటుంబ పరంగాను, ఉద్యోగ పరంగాను, రాజకీయ పరంగాను, విద్యార్థులకు కూడా ఇవాళ డిస్టర్బెన్సెస్ అంటే అన్ని రకాలుగా కూడా అన్ని రంగాల వాళ్ళకి ఈరోజు డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతోంది. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య సమస్యల్లో చూసినట్టయితే కనుక కడుపుకు సంబంధించిన ఇబ్బందులు కానీ, అనారోగ్య సూచనలు కానీ కనిపిస్తున్నాయి.
మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సంబంధిత ఆలయాలను దర్శించుకోవడంతో పాటు కృష్ణుడిని పూజించినట్టయితే ఈరోజు ప్రత్యేకంగా కృష్ణ భగవానుడి యొక్క ఆలయాన్ని దర్శించినట్టయితే మీకు అవకాశం ఉంటే పాలను నివేదన చేసి కనుక స్వామివారికి మీరు ఏదైతే కష్టం అనుభవిస్తున్నారో దానికి సంబంధించిన విన్నపం చేసుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అయితే తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి దాంపత్య జీవితంలో కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడడంతో పాటు కొన్ని రకాల ఇబ్బందులు, మనస్పర్ధలు జరిగే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారంలో భాగస్వామ్యం లాభిస్తుంది. ఉద్యోగంలో ఉన్న వారికి పై అధికారుల యొక్క సపోర్టుతో మీరు ప్రమోషన్ అయినా తీసుకోవచ్చు, లేదంటే ట్రాన్స్ఫర్ అయినా వచ్చే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో సుఖశాంతులు ఉండబోతున్నాయి. ఆరోగ్య రీత్యా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచన ఈ రోజు కనిపించడం లేదు. అయితే పరిహారంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించడంతో పాటు ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. అనారోగ్య సూచనలు చాలా 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 ఎక్కువ కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో పనులు ఆలస్యం అవుతాయి. కొంతమందికి ఉద్యోగం కూడా పోయే పరిస్థితి ఏర్పడుతోంది. వ్యాపారంలో సహచరుల వల్ల ఇబ్బందులు, మోసపోవడము, నష్టపోవడము జరిగే అవకాశాలు కనబడుతోంది. వ్యాపారస్తులు జాగ్రత్తలు పాటించుకోండి. కుటుంబంలో అశాంతి, అసహనము కొంచెం ఎక్కువ కనబడుతోంది. ఈ విషయంలో సంయమనం పాటించే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా గురువును పూజించడంతో పాటు పసుపు రంగు వస్త్రాలను ధరించి ఏ కీలకమైన పని మీద వెళ్ళినట్టయినా కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి విద్యార్థులకు శుభవార్తలు కనిపిస్తుంది. వివాహము, ప్రేమ ఈ అంశాలలో విశేషమైన శుభవార్తలు వినడానికి అవకాశం కూడా కనబడుతోంది. వ్యాపారంలో కొత్త లాభాలు వస్తాయి. ఆకస్మిక ధనప్రాప్తి, కుటుంబంలో మంచి అన్యోన్యమైన వాతావరణం ఉండడము, విడిపోయిన భార్యాభర్తలు కలవడము, ఈ రకంగా విదేశాలు వెళ్లేందుకు కూడా కొంతమందికి గతంలో చేసిన ప్రయత్నాలు ఇప్పుడు ఫలించే అవకాశం కూడా కనబడుతోంది. ఉద్యోగంలో గుర్తింపుతో పాటు ప్యాకేజీ పెరగడము, స్థిరత్వం కలిగేటట్టుగా గోచరిస్తోంది. కుటుంబంలో సంతోషకరంగా ఉండబోతోంది. శుభవార్తలు కూడా వినేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడికి నువ్వుల నూనె దీపం పెట్టినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి ఇంటి పనులు కొంత మందగింపుగా ఉంటుంది. అంటే ఇంట్లో మీరు ఏదైతే పనులు చేసుకోవాలనుకుంటున్నారో, ఏ కార్యాలు అయితే చేయాలని అనుకుంటున్నారో, శుభకార్యాలు కావచ్చు, ఓపెనింగ్స్ కావచ్చు, ఏదైతే మీరు అనుకుంటున్నారో ఆ పనులు ఆలస్యం అవ్వడం కానీ, లేదా వాయిదా పడడం కానీ, లేదా జరగకపోవడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. భూమి, వాహన లావాదేవీలు మరింత ఇబ్బందికరంగా అయ్యేటట్టుగా గోచరిస్తోంది. వ్యాపారంలో పురోగతి కనబడుతుంది. ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్స్ రావడంతో పాటు కీలకమైన పదవిని కూడా కొంతమంది తీసుకునే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో ఆనందంతో పాటుగా కొంత ఇబ్బందికరమైన వాతావరణం, ఒకరి వల్ల మీరు ఇబ్బంది పడేటట్టుగా సూచన కనబడుతోంది. అదే మీకు చెప్పదగిన పరిహారము హనుమంతుడి ఆలయంలో స్వామివారికి బెల్లాన్ని దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి చిన్న చిన్న ప్రయాణాలు లాభిస్తాయి. ప్రయాణాల్లో సౌఖ్యం ఉంటుంది. సహోదరుల యొక్క మద్దతు లభించడంతో పాటు విద్యార్థులకు సక్సెస్ వార్తలు వినేందుకు అవకాశం ఉంది. వ్యాపారంలో కొత్త పరిచయాలు, కొత్త పెట్టుబడులకు అవకాశాలు, నూతన వ్యాపార ప్రారంభాలకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషకరంగా ఉండబోతోంది. కొన్ని శుభకార్యాలకు సంబంధించి కీలకమైన చర్చలు కానీ, డెసిషన్స్ కానీ తీసుకోవడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది. మీకు చెప్పదగిన పరిహారము గురు సంబంధిత ఆలయాలను దర్శించుకుని అక్కడ అన్నదానం చేసినట్టయితే కనుక మరిన్ని మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం కనబడుతోంది. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.